హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ హేమలత డైలీ వ్లాగ్. ఇంకా ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. నేను ఎప్పటిలాగానే వాకిలి తుడిసి, కల్లాపేసి ముగ్గెట్టాను. ఇంక ఇవాళ ఫ్రైడే కదండీ! ఇంకా దేవుడి కాడ పొద్దున్న మాటలైతే ఇంకా పానకం పెట్టానండి ప్రసాదం కింద. ఎందుకంటే పొద్దున్నే నాకు అసలు అవ్వదు. అందుకని నేను ఇంకా పానకం పెట్టానండి ప్రసాదం కింద. ఇంక ఇది రాజ్మా అండి. రాజ్మా ముందు నైటు నానబెట్టాను ముందు రోజు. ఇంకా చపాతీ చేద్దామని చపాతీలోకి కర్రీ రాజ్మా కర్రీ వండుదామని ఇంకా రాజ్మా నానబెట్టానండి. అదిగోండి ఇంకా తపాల్లో వేసాను. గిన్నెలు ఏమీ లేవు, బయట ఉన్నాయి తోమాల్సినవి. ఇంకా అందుకని ఇంక ఇది పెట్టేశానండి. ఇంకా అది ఉడుకుతూ ఉంటే ఈలోపు పిల్లలకి చపాతీ పిండి పక్కన పెట్టేసి కలిపేసి ఉంచాను నానుతుందని. ఇదిగోండి ఇంకా పిల్లలు ఇదిగోండి బట్టలు తెచ్చి ఇంకా అలా వేసేసారు. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఇంక ఇవన్నీ మడత పెట్టుకోవాలి. చపాతీ కట్ట అయిపోయిన తర్వాత ఇంకా తినేసి వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ప్రశాంతంగా దండం పెట్టుకున్నాను. అదిగోండి కూర కూడా ఇంకా దగ్గరికి అయిపోవచ్చింది. ఇంకా రైస్లోకి అలాగే ఈ చపాతీలోకి కూడా చేశానండి. ఇంకా చపాతీలోకి టిఫిన్లోకి వేసుకున్న ఇంకా కర్రీ ఉంటుంది. ఆ కర్రీ కూడా ఇంకా రైస్లోకి ఉండేలాగా చేశాను. ఇంకా రైస్ కూడా వండేసానండి. ఇంక ఇది మరుసటి రోజునండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి నేను. ఎందుకంటే మా చెల్లెల్ని పెళ్లి కూతురిని చేస్తున్నారు. అందుకని నేను పొద్దుటే లెగవలసి వచ్చిందండి. 4 ఆ టయానికి లెగిసి మా అత్తగారికి వంట చేశానండి. ఎందుకంటే మా అమ్మాళ్ళు ముందు రోజే వచ్చేయమన్నారండి. ఎందుకంటే మా అత్తయ్య గారికి ఒంట్లో బాగోదండి. అంటే పెద్ద ఆవిడ ఇంకా వాష్రూమ్కి వెళ్ళొస్తారండి అంతే. ఇంకా అంతకుమించి ఆవిడ ఏం పని తన పని తను చేసుకోలేరు. వాష్రూమ్కి వెళ్ళొస్తారు అంతే. ఇంకా అలాంటి మనిషిని పెట్టుకుని మనము ముందు రోజే వెళ్ళాలంటే ఆవిడకి భోజనం గట్టా ఉండాలి కదండి. అందుకనే ముందు రోజు రానమ్మా, ఆ వేళ పొద్దుటే లెగిసి వస్తాను అని చెప్పాను. సర్లే ఇంక నీకు అక్కడ సిచ్యువేషన్ అలాగుంది కదా, ఇంక పొద్దుటే ఉదయమే లెగిసి రా, మరి కొంచెం గబగబా మీ అత్తగారికి వంట చేసేసి రా అని అన్నారు. ఇంకా అందుకనే నేను తెల్లారగట్ల 4కి లేసానండి. ముహూర్తమేమో 8:30కే వచ్చేసింది. అందుకని ఇంకా నేను బేగా లెగిసాను. లెగిసి ఇంకా గబగబా అన్నం వండి కూర వంకాయలు ఉన్నాయండి ఫ్రిడ్జ్లో. ఎందుకంటే మా అత్తగారికి వంకాయ అంటే ఇష్టమే. ఈ పెద్దోళ్ళకి ఏంటంటే అండి చారులు, పప్పు చారులు, పులుసులు అవి అయితేనే ఇష్టపడతారు. అందులోకి ఇది వేసవికాలం కదా, ఇంకా అసలు ఇగురు కూరల జోలికి వెళ్ళరు. ఇంకా వంకాయ తెల్ల వంకాయ పులుసు కింద బాగానే ఉంటుంది కదా అని ఇంకా తెల్ల వంకాయ ఉంటే అది పులుసు కింద పెట్టానండి. ఇంకా పక్కనే అన్నం కూర వండేసి మంచం కాడే పెట్టాను. ఇంకా అలాగే టిఫిన్ వేసేసానండి. టిఫిన్ వేసేసి మేము ఉండగానే టిఫిన్ వేసేసి టీ కూడా కాసేసి ఇచ్చేసాను. ఇంకా స్నానం కూడా చేసేసారు. నైటీ కూడా నేనే వేయాలండి, వేసుకోలేరు నైటీ. ఇంకా నేను ఉండగానే స్నానం చేసేసారు ఆవిడ. స్నానం చేసేస్తే నైటీ వేసేసాను. నైటీ వేసి ఇంకా టిఫిన్ కూడా ఇచ్చేసానండి. టిఫిన్ తినేసిన తర్వాత టీ కూడా తాగేశారు. ఇంకా అప్పుడే వెళ్ళామండి. ఇంకా మధ్యాహ్నం 12 ఆ టయానికి భోజనం చేస్తారు ఆవిడ. ఇంకా మంచం కాడ పెడితే గిన్నెలో పెట్టుకుని తింటారండి. ఇంకా మరుసటి రోజున ఆ వేళ పొద్దున్న పెళ్లి కూతురిని చేసిన తర్వాత మరుసటి రోజు పొద్దుటే 7:30 కల్లా మా ఇంటికి మేము వచ్చేసామండి. ఎందుకంటే ఇంకా పొద్దున్న సాయంత్రానికి సరిపడగా అదిగోండి అది రైస్ కర్రీ వండాను. మళ్ళీ మరుసటి రోజునికి టిఫిన్ ఉండాలి కదా, టిఫిన్ టయానికల్లా వచ్చేసాం. 8 అయిందండి మేము బయలుదేరి వచ్చేటప్పటికి. ఇంక వచ్చి రాగానే వస్తా ఇడ్లీ అట్టుకొచ్చాను. ఎందుకంటే ఇంట్లో దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ లేదు. ఇంకా అందుకని ఇంక వచ్చి రాగానే టిఫిన్ పట్టుకొచ్చేసాను. టిఫిన్ ఇచ్చేసి ఇంకా టీ కూడా కాసేసి ఇచ్చాను. ఇదిగోండి ఇంకా వంకాయ కూర అయిపోయింది. తర్వాత ఇది సండే రోజండి అది. ఇంక సండే రోజున వస్తా చేపలు తెచ్చారు మా వారు.
ఇంకా అందులోకి చేపల కూర కదా, చేపల కూర వండానండి. ఇదిగోండి వస్తా వస్తా ఇంకా వెళ్ళి వచ్చేసినప్పుడండి, ఇంకా ఆదివారం నాడు వచ్చేసేటప్పుడు ఇంకా పంట పొలాలు గట్ట అటు సైడు ఇటు సైడు బాగుంటుంది. చెరువులు ఉంటాయండి, 2-3 చెరువులు. తెల్ల కలప్పూలు ఒకటి, గులాబీ రంగు కలప్పూలు ఒకటి ఉంటాయి, బాగుంటాయి. అవి క్లిప్పింగ్ తీయలేదండి, ఇంకా మామూలుగా దాటేసాం, అప్పటికే దాటేసాం. ఇంక ఈ బాగుంటుందండి లొకేషన్ ఇది, అందుకని చిన్న క్లిప్పింగ్ తీసాము. అదిగోండి ఇంక మా వారు చేపలు తెచ్చారు. ఇంకా పొద్దుటే మా అత్తగారికి వచ్చిన తర్వాత టిఫిన్ ఇచ్చేసాను అన్నాను కదండి, ఇంకా చేపల కూర వండాను. చేపల కూర ఉన్నా కూడా మా వారికి చేపల ఫ్రై ఉండాలండి. ఇంకా కనీసం రెండు ముక్కలన్నా తీసి వేపించాలి, ఎందుకంటే వేపలేదా అని అడుగుతారు. అందుకని ఇంకా ఆయనకి ఇష్టమని చేపల ఫ్రై చేశానండి. ముందుసారి వేపానండి, ఎందుకంటే ఏంటో సరిగ్గా రాలేదు. మా పిల్లలు వచ్చి కదిపేశారు, అవి వేగకుండానే తీయడం వల్ల సరిగ్గా రాలేదు. నేను మళ్ళీ మా వారి కోసం ఇంకెలాగా అది శుభ్రం చేసి మళ్ళీ నూనె పోసి వేసాను. ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.